రైట్ వినాల్సిన రాలే ఇంకా తీసుకొని పక్కా జరిగిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే జయదేవర్ జాతర రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో డోనకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడుతున్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరము అత్యధిక మేరటితో 15 వార్డులు గెలవాలని ఈరోజు ఈ వేట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి పూజలు చేయించుకొని ఈరోజు ప్రచారానికి శ్రీకారం చుట్టాము. కావున డోనకల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి డోనకల్ మున్సిపాలిటీ ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేటితో గెలిపించాలని ఈ దేవస్థానం ముందు నిలబడి ప్రజలని ఆర్థిస్తున్నాము. జై కాంగ్రెస్. డోనకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల అభ్యర్థులు అందరం కలిసి పేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి పూజలు చేసుకొని అత్యధిక మేరతో గెలవాలని అయ్యగారి తరఫు నుంచి ప్రజల తరఫు నుంచి అందరినీ ప్రజల్ని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ప్రజలంతా ఓట్లేయాలని చెప్పి మనవి చేస్తున్నా. గత 30 సంవత్సరాలు ఇదే నాయకు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఈ 2 ఏళ్ల పరిపాలనలో రామచంద్ర నాయక్ గారు డోనకల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మా అందరినీ అత్యధిక మేరతో గెలిపిస్తే మునుముందు డోనకల్ని సస్యశ్యామలంగా అభివృద్ధి పనులు చేస్తామని మనవి చేస్తూ ప్రజల్ని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ టికెట్ ఇచ్చినందుకు ముందుగా రామచంద్రానికి ధన్యవాదాలు. మరి ఈ రోజున వెంకటేశ్వర టెంపుల్ను పూజ చేసుకొని బయటికి వచ్చి మరి ఇక్కడ 14వ వార్డు, 10వ వార్డు, 15వ వార్డు, 14వ వార్డు, 5 అన్ని వార్డు 15 వార్డులు డోర్నకల్లో నేను చైర్మన్గా మాజీ చైర్మన్గా నేను మాట్లాడుతూ ఉన్నా. గతంలో డోర్నకల్లో నేను చైర్మన్ ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి అయినాయి. ఇప్పుడు కూడా దానికన్నా డబల్ అభివృద్ధి అవుతూ ఉన్నది. కాబట్టి ఎలక్షన్ ముందే 15 కోట్లు తెచ్చి మరి ప్రతి వార్డుకి 50 లక్షల సీసీ రోడ్డు, 50 లక్షల టైటేనికి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వారంలో డోర్నకల్లో ప్రతి వార్డులో సీసీ రోడ్డు సైడ్గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి దయచేసి నేను గతంలో ఉన్నప్పుడు డోర్నకల్లో మున్సిపల్ చేయనున్నప్పుడు చీమలు కూడా హాని చేయకుండా ఎవరిని కూడా మనసు గాయపరచకుండా అందరినీ కలుపుకొని పోయి అన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో డోర్నకల్ మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి మున్సిపాలిటీ ఉంటే ఏ విధంగా ఉండాలి అని రామచంద్ర నాయక్ గారు మన అభివృద్ధి చేసి చూపెడతా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా రామచంద్ర నాయక్ వెనుక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వెనుక ఉండి మనం అభివృద్ధి చేసుకోవాలని డోర్నకల్ మున్సిపాలిటీ 15 వార్డులు ఉన్న అమ్మల అక్కలు పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్.